హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఐరా స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఉంది. దానికోసమని మేమైతే రెడీ అయితే వెళ్తున్నాం అక్కడికి. స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ టీచర్ అయితే ఐరను వాళ్ళ క్లాస్కి తీసుకెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రా వెళ్దాం అన్నట్టు ఐరన్ అయితే తీసుకుని అవిరా మాత్రం అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్ అయితే బాగా డ్యాన్స్ చేసుకుంటా నవ్వుకుంటూ ప్రిన్సిపల్ సార్ మిగతా టీచర్స్ అందరు అటెండ్ అయ్యారు. జ్యోతి ప్రజ్వలన అయితే స్టార్ట్ చేశారు. మా అభిర అయితే ఎప్పుడు ఆ స్టేజ్ ముందుకే వెళ్ళి ఉంటుంది. డాన్స్ అయినా స్పీచ్ అయినా వెళ్ళి ముందు ఉండే వింటుంది. అభిర మా చిన్న పాప ముందు ఉండడానికే ఇష్టపడుతుంది తను. తర్వాత నర్సరీ పిల్లల్ని అయితే ఇన్వైట్ చేశారు స్టేజ్ మీద. పేరెంట్కి అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా జాయిగా బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటా. చాలా బాగా అనిపించింది గేమ్స్ అయితే. పేరెంట్ కూడా బాగా యాక్టివ్గా పాల్గొన్నారు గేమ్స్లో. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకో నా గ్రాడ్యుయేషన్ డేకి మా మమ్మీ మా డాడీ కనెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్. నేనైతే అటెండ్ అయ్యారు ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. అయితే నర్సరీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ తర్వాత K1 పిల్లల్ని స్టేజ్ మీద అయితే ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. దాంట్లో మా ఐరా చిన్ని కూడా ఉంది. ఇవి నవ్వుకుంటూ వస్తుంది చూడండి. మా ఐరా చిన్ని కూడా ఉంది దాంట్లో. తర్వాత అయితే K1 పిల్లలు అయితే ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే మంచిగా అనిపించింది మాకైతే. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. నేను చేస్తా అంటే నాకు కూడా మంచిగా అనిపించింది మమ్మీ. ఆ సీట్లోంచి ట్రీ వస్తా అంటే నాకు కూడా మంచిగా అనిపించింది మమ్మీ. అవునా బేటు, మాకు కూడా చూడ్డానికి అయితే మంచిగా అనిపించిందమ్మా. చాలా బాగా చేసినావు నువ్వైతే. నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేసిల్లమ్మా. నువ్వు దాంట్లో ఏంటిదమ్మా సన్నా? ఏది సన్ చూడు ఒకసారి. సన్. అవునమ్మా, నువ్వు సన్. నువ్వు థ్యాంక్ యూ మమ్మీ. చూడు ఎక్కడ ఎంత చక్కగా చేస్తున్నావో కదా. మీ ఫ్రెండ్స్ కూడా మంచిగా చేస్తున్నారమ్మా. ప్రాక్టీస్ చేసినావా నువ్వు? ప్రాక్టీస్ చేసిన మమ్మీ. ఎక్కడమ్మా? ఇంటికాడ. ఇంటి దగ్గర మీ స్కూల్లోనా? ఇంటి దగ్గర మమ్మీ. మీ స్కూల్లో నేర్పించారా ఈ డాన్స్? నేర్పించింది మమ్మీ. మీ డాన్స్ మాస్టరా? మరి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసినావా అమ్మా? ప్రాక్టీస్ చేయలే మమ్మీ. ఎందుకు? ఇక డాన్స్ మాస్టర్ చెప్పించలేదు కదా, మళ్ళీ నాకు డాన్స్ వచ్చింది కదా మమ్మీ, అందుకే చేయలేదా? కానీ మంచిగా చేసినావు బేటు. క్యూట్గా అవపడుతున్నావు ఆ యూనిఫామ్లో. అయితే యూనిఫామ్ కాదు మమ్మీ, అది డాన్స్ డ్రెస్. కానీ ఈరోజు మొత్తం ఆ రోజు అంతా ఇదే డ్రెస్ వేసుకున్నారు కదా బంగారు. ఎప్పుడు మమ్మీ? నిన్న గ్రాడ్యుయేషన్ డే రోజు వేసుకున్నా మమ్మీ. మంచిగా అవపడుతున్నావు బేటు. మొత్తానికైతే వాళ్ళ డాన్స్. మా ఐరమ్మ అయితే కూర్చున్నది ఇక్కడ డ్రెస్ వేసుకొని. అమ్మ ఎవరమ్మ నీ పక్కన కూర్చున్న అమ్మ? శంభుక ప్రియ మమ్మీ. అవునా? ఏం అడుగుతుందామె? నేనేం అడుగుతున్నా అమ్మాయిని? సెల్ పట్టుకోని. నీ పేరేంటిదంటే? శంభుక ప్రియ అన్నది మమ్మీ. నీ ఫ్రెండ్స్ ఎవరెవరు అన్నదమ్మా? సరణి, శాన్వి, శ్రేష్ఠ అన్న మమ్మీ. తను ఏమంటుంది మరి? తను నేను ఫ్రెండ్ అన్న మమ్మీ, నేను కాదన్నా. అట్లా అనొచ్చా బేటు? నువ్వు కూడా ఫ్రెండే ఆమెకు, ఓకేనా? మా ఐరా చిన్నికి అయితే సర్టిఫికేట్ ఇచ్చారు. ఐరమ్మా, ఐరా చిన్ని, ఐరా ఏదో ఒకసారి చూపించు. చూపించు. అట్లనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.